చరణ్ కౌశిక్ గారు, ఇది రాంగ్ టైమింగ్ కాదా? మున్సిపల్ ఎలక్షన్ సమయంలో మళ్ళా అడుగుతున్నా, ఇది మీకు రివర్స్ కూడా కావచ్చు కదా, మీరేదో మంత్రుల ఇష్యూ డైవర్ట్ చేసుకుని గుర్తుతో పోతున్న ఎలక్షన్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్. బీఆర్ఎస్ పార్టీ లాగా మీరు రాజకీయం చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిదీ రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేసిరు. ఫోన్ ట్యాపింగ్ కూడా వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారు అనేది చాలా స్పష్టం. ఎందుకంటే ఆ ప్రయాణం జరిగింది వాళ్ళకు, ఇప్పుడు ఆ ప్రయాణం జరిగింది కాబట్టి విచారణ చేస్తున్నారు. దాన్ని కూడా తప్పడితే ఎట్లా? ఇక్కడ విచారణ సంస్థలు పూర్తి స్థాయి అధికారులు ఇచ్చిరు. 90 రోజులలో బెయిల్ సంబంధించిన అంశం విషయంలో చట్టం ఉన్నమాట వాస్తవం, బెయిల్ సంబంధించింది మాత్రమే తప్ప 90 రోజులు దాటినంత మాత్రాన సిట్టు సంబంధించి ఏదో జరిగిపోతుంది అనేది అవాస్తవం. ఖచ్చితంగా విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చారు, విచారణ సంస్థలు పూర్తి చేస్తారు. ఇప్పుడు చూడండి, సిట్టు సంబంధించి డేట్ కూడా అడిగితే డేట్ కూడా పరిశీలించే ప్రయత్నం జరుగుతా ఉంది. కేసీఆర్ గారు కోరుకున్నారు, దాన్ని కూడా అదే స్వీకరించే ప్రయత్నంలో సిట్టు ముందుకు పోతుందని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా పారదర్శక విచారణ జరుగుతా ఉంది. రాజకీయ కుట్ర కోణానికి తావు లేదు. ఖచ్చితంగా చట్టం అనేది కేసీఆర్ గారికైనా మీకైనా నాకైనా అందరికి ఒకే చట్టం ఉంటుంది. కాబట్టి చట్టాన్ని లోడ్ మాత్రమే సిట్టు నోటీసులు ఇచ్చారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఎందుకంటే సార్ ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తా ఉన్నారు. సమాధానం చెప్తే పోయేదేమో, దాన్ని పెద్ద రాజకీయం చేసే అవసరం లేదు కదా. సిట్టు అనేది ఏముందండి, సిట్టు ముఖ్యమంత్రి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, స్లీప్ అంటే స్లీప్. వారి చెప్తే అది నేను ముందుకెళ్ళేటువంటి సిట్టు. అది ఆ సిట్టుకి ఏం శాంటిటీ ఉన్నది ఏం లేదనేది అందరికి తెలుసు. అది అయినా ఇది విచారణ కాదు సార్, ఇది ఒక ప్రతీకారంగా ఒక రకమైన ప్రతీకారం. ఎప్పటికేదో ఒక శత్రువుని చూసినట్టు వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారిని. అంటే ఈ కల్చర్ కరెక్ట్ కాదు. ఇది అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మాకు శాశ్వతం కాదు, మీకు శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీక్కుంటూ ఈ రకమైనటువంటి ఏమంటారు డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక ప్రజల దృష్టి మరల్చే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. ఇవి ఏం కాకుండా 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టినాము. 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా 10% హామీలు కూడా మీరు అమలు చేయలేకపోతే ఇంకా ఎన్ని రోజులు అంటారు? ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు డిసెంబర్ చివరి వరకు రైతు బంధు వచ్చిందండి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు రాలేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం అన్నారు. దాని మీద దృష్టి పెట్టండి. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 6,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. 65,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడిచ్చినావు నోటిఫికేషన్లు? శరత్ గారు దయచేసి మీరు కూడా పెద్దలు గౌరవనీయులు, మీరు వాస్తవం చెప్పండి. మీరు ఒక న్యాయవాది. ఈ ప్రభుత్వం నిజంగా 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా శరత్ గారు? 60,000 ఉద్యోగాలకు పరీక్షలు పెట్టిందా? 60,000 ఉద్యోగాలకి ఏదైతే రిజల్ట్స్ ఇచ్చిందా? మా హయాంలో జరిగినటువంటి నియామకాన్ని వీళ్ళు ఇచ్చి ఈ రకంగా అందరికంటే ముందు రేవంత్ రెడ్డి నిలదీసింది నేను. నువ్వు రైతు బంధు ఎప్పుడు ఇస్తావని అడిగి దాని మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప అది ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎన్ని రోజులు ఈ యొక్క సీరియల్స్ లెక్క, కిల్లర్ సీరియల్స్ లెక్క, కిల్లర్ వెబ్ సిరీస్ లెక్కలా తీసుకుంటూ ఆయన ఒక రకమైనటువంటి ఏమంటారు ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు. ఇలా గతంలో ఆయన జైలుకి వెళ్ళొచ్చింది కాబట్టి, అడ్డంగా దొరికి చిప్పకూడి తినొచ్చింది కాబట్టి ప్రతిపక్ష నాయకులను కూడా జైలుకు పంపాలని ఒక కుట్ర. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అది హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి, ఇలాంటి పెద్ద స్థాయి నాయకులకు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులకు వారికి మీరు నోటీసులు ఇస్తే పెద్ద వాళ్ళు కారు. మీరు ఎప్పుడైనా ఇంతే ఉంటారు. మీరు పెద్దవాళ్ళు ఎప్పుడు కాలేరు, కాబోరు కూడా. మీ ఆలోచన ధోరణి మార్చుకోమని కె రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విషయం చెప్పండి సార్. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, సరే ఇప్పుడు ఈ రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవి 5 కానీ నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ధరణి విషయంలో భూభారతి తీసుకొచ్చింది, కానీ ఇప్పటి వరకు కొద్ది కూడా కదలలేదు. ధరణి వంతుకు అదే వెబ్సైట్ అదే ఉంది, పేరు మారింది, ఇప్పటివరకు ఏం కాలేదు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇంజిన్స్ ఏం చెప్పిందంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఓడిపోయినందుకు ధరణి వల్లనే 40% మైనస్ అయింది అని చెప్పారు. అలాంటి దాన్ని మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, అసోసియేషన్ వేసి మాట్లాడాడు. ధరణి వల్లనే ఓడిపోయిండు. ఇవాళ మీరు ధరణిని మళ్ళీ పునరుద్ధరించి మంచిగా చేయకపోతే, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెవెన్యూ సిస్టమ్ సరి చేయకపోతే వాళ్ళు అటున్నోళ్ళు ఇటెట్లా వచ్చారో మీరు కూడా మళ్ళీ అటున్నోళ్ళు ఇటు వస్తారని చెప్పాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, బర్నింగ్ ఇష్యూస్, పాలసీ ఇష్యూస్ చాలా ఉన్నాయి రాష్ట్రం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడు కూడా చేస్తలేదు. సరే ఎన్నికల కొరకు, ఊట్ల కొరకు అభయాస్తాలు మన ఏమో ఇచ్చిండ్రు, పైసలు మనలు పుట్టిగానే మాట్లాడిండు, అవన్నీ కొట్టిందో అదంతా అయిపోయింది. కానీ కనీసం విధానపరమైన ఇష్యూస్ విషయంలో కానీ, దాన్ని సంస్థాగతంగా సెటిల్ చేయడంలో కానీ ఇప్పటి వరకు ఒక్క ఇష్యూ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఇప్పుడు మీ దాంట్లో కింద స్క్రోల్ వస్తుంది, నేను చూస్తున్నా. ఏమని వస్తుంది? బ్యారేజ్ అయితే మేడిగడ్డ బ్యారేజ్ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది, దాన్ని ఇమీడియట్ రిపేర్ చేయకపోతే మొత్తం ఉండదు వస్తుంది కింద.
అది సరే వాళ్ళ కాంగ్రెస్ పార్లమెంట్ లో తప్ప, క్వశ్చన్ ఢిల్లీ తప్ప, పార్లమెంట్ లో క్వశ్చన్ TRS ఆన్సర్ అంటే కావచ్చు, కానీ అక్కడైతే అధికారికంగా చెప్పిండు కదా పార్లమెంట్ లో క్వశ్చన్ కు వాళ్ళు స్టడీ చేసి చెప్తారు కదా. ఓకే చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని ఇమీడియట్ చేయాలి కదా, డైరెక్ట్ ఇచ్చి రిపేర్ చేయాలి కదా. ఇలాంటి ఇష్యూస్ సాగునీటికి సంబంధించినవి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కావచ్చు, భూములకు సంబంధించినవి కావచ్చు, అనేక ఇష్యూస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు అన్నప్పుడు బీఆర్ఎస్ ఎండగట్టడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు నమ్మింది కదా. బట్ ఒక్కదాన్ని కూడా మీరు బేసిక్ ఇష్యూస్ పరిష్కరించకుండా ముందుకు పోతే ఇంకెప్పుడు మనం తెలంగాణ ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో భూ సమస్య మీద నక్సలిజం వచ్చింది, తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే సమస్యతోని గడబడ తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా దానికి పరిష్కారం లేని స్థితిలో ఇంకా ఎప్పుడైతుంది మనకు అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఓకే ఓకే సార్ ఒక లాస్ట్ ప్రశ్న సార్ నారాయణ వేణుగోపాల్తోని, మీరు వేరే వాళ్ళకి ఎట్లా అధికారంలోకి రావాలా, ఎట్లా అధికారంలో కోల్పోతారు చెప్పుడేనా, లేదా మీ పార్టీని రాష్ట్రంలో ఎన్నడైనా అభివృద్ధిలోకి తీసుకువచ్చి అధికార పార్టీ చేస్తారా, చేయరు సార్? మీరు ఎప్పుడు ఇదేంటి సార్ ఇప్పుడు అసలు మీకు అనిపించట్లేదా మేము ఒక దేశం అంతటా వ్యాపింపగలుగుతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేటప్పటికి మేము సర్వనాశనం అయినాము, పంచాయతీ అయిపోయింది, పంచాయతీ అయిపోయింది, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిస్తే వాళ్ళు వినండి, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిస్తే చాలు. వాడు కౌన్సిలర్ గెలిచాడా, ఎంపీటీసీ గెలిచాడా, డెప్యూటీసీ గెలిచాడా, క్యాడర్ గురించి అస్సలు సోయలేని నాయకులు బీజేపీ లీడర్స్. ఇక చెప్పాలంటే నేను చెప్తే అది వైరల్ అయింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకి అంతే. ఇక క్యాడర్ బతకని చావని ఏమన్నా కాదు, అది వాళ్ళ ఆ లీడర్స్ సంబంధించి. ఇక ఒరిస్సాలో ధర్మేంద్ర ప్రధాన్ సీరియస్ గా తీసుకొని కొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడితే ఒడిశాలో పంచాయతీ ఎలక్షన్ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారులు రావాలంటే ముందు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావాలి కదా. సరే అది వేరే టాపిక్. ఇక దాని గురించి అడిగిన ప్రశ్నకు నేను చెప్పేదాన్ని కూడా సిగ్గుపడుతున్నా. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్రాంక్ ఆన్సర్ నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, విజయ్ గారు, అదేవిధంగా మోహిత్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యి మొదలు మాట్లాడారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో స్పందన మొత్తానికి రేపైతే విచారణ లేదు, సిట్ విచారణ అయితే సిట్ కూడా యాక్సెప్ట్ చేసినట్టుంది కేసీఆర్ రిక్వెస్ట్ ను. చూద్దాం మళ్ళీ మున్సిపల్ ఎన్నికల లోపే ఇస్తారా, 5th 6th అట్లా ఇస్తారా, లేదా మొత్తం మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత నోటీస్ ఇస్తారా అన్నదైతే చూడాల్సింది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.